చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుడు ఏం చేయగలడో, ఎలా నిన్ను నడిపించగలడో ఈ ఉదయాన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ప్రత్యేకంగా నీతోనే. చూడండి, ఒక వచనం మీకు చదివి వినిపిస్తాను. కీర్తనలో 29వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా ఉంది. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుడు తన ప్రజలు అనుకున్న వారికి ఆయన తన బలాన్ని ఇస్తాడట. దాని అర్థం చూడండి, మన బిడ్డలు అనుకున్న వారికి మందరున్న ఆహారం పెడతాం, మందరున్నవన్నీ కూడా వారికి ఇవ్వడానికి ఇష్టపడతాం. అలా దేవునికి బలం ఉందట. ఆ బలము తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. బలము ఎలాంటి సమయంలో కావాలి? బలం ఒక వ్యక్తి ఎప్పుడు వాడుకుంటాడు? ఎప్పుడైతే ఒక బలమైన వస్తువు లేపాలో, ఒక వ్యక్తి పడుకొని లేచిన దగ్గర నుంచి ప్రతి దానికి కూడా బలం కావాలి. చూడండి, ఒక వ్యాధిగ్రస్తుడు తన పడక మీద నుంచి లేగలేకపోతాడు. లెగడానికి చెప్తే నాకు బలము సరిపోవట్లేదండి. దేవుడు అంటున్నాడు, అలాంటి వ్యాధి గుండా వెళ్తున్న నీతో మాట్లాడి చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించబోతున్నాడు. వా, నువ్వు నీకు ఉద్యోగంలో నీరసించిపోయి నాకు బలం సరిపోవట్లేదండి, వాళ్ళు లాంగ్ అవర్స్ డ్యూటీ వేసేస్తున్నారు, నేను దీంట్లో ఉండలేకపోతున్నాను, నా బలం చాలదనుకుంటున్నావేమో. యెహోవా నీకు బలం అనుగ్రహించబోతున్నాడు. ఏ విషయాల్లో బలము లేదో ఆ విషయంలో దేవుడు తన బలాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక పాట నేను రాస్తున్నాను. ఆ పాటలో ఒక పదాన్ని నేను వాడానంటే, ఈ లోకపు యాత్రలో నా బలం అంతా నీవే నా యేసయ్యా. ఈ లోకపు యాత్రలో, ఈ లోకంలో నా యాత్ర ఈ రోజు ఎంతకాలం ఉందో అంతకాలం కూడా నీవే నా బలం. నేను ఏం చూసా పాట రాయడం ప్రారంభించానంటే, ఒక దృశ్యాన్ని నా కళ ఎదుట వచ్చింది. ఆ దృశ్యం ఏంటంటే, ఒక పెద్ద బండ, ఆ బండ పైన ఒక చిన్నపాటి సుత్తితో కొట్టడం. అది నాకు అర్థమవుతుంది, ఆ సుత్తి ఆ బండను విరగొట్టలేదని. అప్పుడు ఒక స్వరం చెప్తుంది, ఈ సుత్తికి నేను బలం ఇవ్వబోతున్నాను, ఈ సుత్తికి నేను బలం ఇవ్వబోతున్నాను. అప్పుడు ఆ సుత్తికి బలం అనుగ్రహించబడింది. ఆ సుత్తి ఒక్కసారి లేపి కొట్టగానే బండ రెండుగా చీలిపోయింది. ఏ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నావు, నీ బలం సరిపోవట్లేదు చెప్పు, నీ దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు బలం ఇవ్వబోతున్నాడు. ఎవరికి ఇస్తాడు? మంచి వాళ్ళకి, బాగున్న వాళ్ళకి. ఇవి బైబిల్ చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తున్న మాట చూడండి, తన ప్రజలు అని పిలువబడుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఇవ్వబోతున్నాడు. ఇంకో మాట ఉంటుంది బైబిల్లో, తన ప్రజలు కాని వారిని ప్రియురాలని ప్రజలని పిలుస్తాడని. అవును, తన ప్రజలంటే ఇజ్రాయెల్ తన ప్రజలుగా పిలువబడ్డారు. అన్యులు తన ప్రజలుగా పిలువబడలే. బైబిల్ చెప్తుంది, తన ప్రజలు కాని వారిని ఎక్కడ పిలిచాడో అక్కడే తన ప్రజలను పిలుస్తాడట. ప్రియురాలు కాని దాన్ని ప్రియురాలను పిలుస్తాడట. నేను దేవుడు ప్రియుడుగాను ప్రజలుగాను పిలిచిచున్నాడు. యేసు ప్రభు బట్టి నీకు బలము అనుగ్రహింపబడబోతుంది. నెమ్మది కలిగి ప్రభుకి చూస్తావా? యువతి అన్న బలముతో ఆ పని, ఆ కార్యం జరగబోతుంది. నువ్వు వెళ్ళి అడుగు వేయు. బలముతో దేవుడు ఆ పని జరిగించబోతున్నాడు. నెమ్మది ముందుకెళ్ళి దేవుని కార్యం గొప్పగా నువ్వు చూడబోతున్నావు. శక్తి ఇప్పుడు యేసు నామములో విడుదలవుతుంది. ఆమేన్. శక్తి విడుదలవుతుంది అనగానే ఇప్పుడు ఎందుకు విడుదలవుతుంది? చూడండి, దైవజనుడు ఒక మాట చెప్తున్నప్పుడు దాంతో ఏంటి చెప్పనా, తన మీద ఆధారపడి కాదు, తన ఏదో చేసేయగలడని కాదు, కానీ దేవుని కోరుతున్నాం మనం, ఆయన శక్తి విడుదలవుతుందని. అది విశ్వాసపు మాట. విశ్వాసంతో మాట్లాడడం, ఆయన శక్తి విడుదల చేయబోతున్నాడు. నీ కార్యం జరగబోతుంది. దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శక్తి నీ ప్రజలను తాకునగాక, నీ బలము వారికి అనుకరింపబడినగాక. యెహోవా ప్రజలకు బలమునిస్తాడని చెప్పిన మాట ప్రకారంగా నీ బిడ్డలు బలమును పొందుకొని ధైర్యంతో ముందుకు నడుచుకొని వెలుదురుగాక. యేసు నామములో శక్తి విడుదలవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు చెప్తున్నాడు, బలహీనంగా ఉండే లేకపోతున్నా నిన్ను దేవుడు బలపరచిపోతున్నాడు. నీవు ప్రెగ్నెన్సీ టైంలో బలహీనంగా ఉన్నావేమో, నీ ఉద్యోగ విషయంలో బలహీనంగా ఉన్నావేమో, నీ జీవిత విషయాల్లో బలహీనంగా ఉన్నావేమో, నీ బిడ్డ లేక బలహీనతగా
లోనైపోయావేమో, నీ ఉద్యోగం లేక బలహీనతకు లోనైపోయావు, పెళ్లి అవ్వక బలహీనులవైపోయి ఏ విషయం కొరకు బలహీనైపోయావు ఆ విషయంలో దేవుడు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఇది దేవుని మాటగా నువ్వు రాసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.